నిన్ననే చెప్పాను బాలుబొమ్మ పార్ట్ 2 చూస్తే ఖచ్చితంగా ఏడుస్తారని. మిస్ అవ్వకుండా లైక్ చేసి పార్ట్ 1 చూసారా కామెంట్ చేయండి. అప్పుడే రాజు వాళ్ళ నాన్న బొమ్మలో ప్రాణముందని తెలియక పక్కకి తన్నేశాడు. మరుసటి రోజు అతను వంట చేస్తున్నప్పుడు చాకుతో పొడిచి చంపేద్దాం అనుకుంటుంది. కానీ అప్పుడే లక్కీగా రాజు వచ్చి ఆ చాకుని పట్టేసుకుంటాడు. ఆ క్షణంలోనే అనుకోకుండా వాళ్ళ నాన్న వెనక్కి తిరిగాడు. అంతే ఇంకా కొడుకు చేతిలో చాకు చూసి కోపంతో తిట్టి బుద్ధి చెప్తాడు. ఆ కోపంలో రాజు బాలుని బలంగా తన్ని చీకటి రూమ్ లో గట్టిగా కట్టేశాడు. కట్టేసి ఎందుకు మా నాన్నని చంపాలనుకుంటున్నావు అని అడుగుతాడు. కానీ బాలుకి రాజు చెప్పేది ఏం అర్థం కాదు. ఎందుకంటే తనకి కుటుంబం అనే భావం ఏంటో తెలీదు. దానితో రాజు ఆ బాలుని ఈ ఒక్కసారికి క్షమించేస్తాడు. కానీ అదే రోజు రాత్రి బాలు మెల్లిగా రాజు దగ్గరికి వచ్చి నీకు నాన్న ఉన్నాడు కదా, మరి నువ్వు నాకు నాన్నగా ఉంటావా అని అడుగుతాడు. కానీ దానికి రాజు ఒప్పుకోడు. ఎందుకంటే నువ్వు ఒక ఏలియన్ అని చెప్తాడు. ఆ మాట వినగానే బాలుకి ఆపుకోలేనంత కోపం వస్తుంది. ఇంకా అర్ధరాత్రి అందరూ పడుకున్నాక రాజు వాళ్ళ నాన్నని చంపేద్దామని డిసైడ్ అయ్యింది. ఇంకా చంపేద్దాం అనుకునే టైంలో బాలుకి హఠాత్తుగా కుటుంబం, ప్రేమ, భావాలు అన్ని ఒక్కసారిగా గుర్తొచ్చేస్తాయి. అంతే ఇంకా ఆ క్షణం నుంచి దానిలో ప్రేమ పెరిగిపోయి చంపకుండా ఆగిపోయింది. మంచి టెడ్డీ ట్యాగ్ చేశా, కావాలంటే చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.